నా వీడియో చూస్తున్నందుకు అందరికీ నా నమస్కారాలు. బెంగళూరులో ఉన్న బనశంకరి దేవాలయానికి దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో స్థాపింపబడింది అని చెప్పి అంటున్నారు. బెంగళూరు నుండి అనేక ప్రాంతాల నుండి కూడా బస్సులు, మెట్రో సర్వీసెస్లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. రండి, మనం కూడా ఒక్కసారి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఇది దేవాలయం యొక్క ముఖద్వారం. ఇక్కడ మన కాళ్ళు చేతులు కడుక్కొని లోపల వెళ్ళుటకు ఇక్కడ పూజా సామాన్లు దొరుకుతాయి. మనం చూస్తున్నది పెద్ద ధ్వజస్తంభం, చాలా ఎత్తులో ఉంది. అక్కడ నుంచి ముందుగా మనం గణేష్ టెంపుల్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత విశాలమైన మండపం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఈ మండపంలో వేరే వేరే దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకా తర్వాత స్పెషల్ పూజలు కూడా ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి, రావుకాలం పూజలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ ఉచిత దర్శనానికి దారి ఇది. ఆ గుడి లోపల పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక మ్యారేజ్కి పోయి దర్శనం చేసుకున్నాం. మనం వెళ్ళిన సమయానికి చాలామంది భక్తులు లేనందువల్ల మేము ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళాము. ఈ మెయిన్ టెంపుల్ దాకా వచ్చాము. మెయిన్ టెంపుల్ బంగారు తొడుగుతూ ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు దగ్గరలో నిలబడి ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో దగ్గర దాకా వెళ్ళి పూజ చేస్తున్నారు. మేము ఇంకా వెళ్ళలేదు పూజ లోపల. దాని తర్వాత మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దీపాన్ని దర్శనం చేసుకున్నాం. కొంతమంది ఏమో హారతులు ఇస్తున్నారు. ఇక్కడ నిమ్మకాయలతో హారతులు తీసుకొని బయట నుంచి కొన్నారేమో. అక్కడ మేము కూడా దీపాలు పెట్టాము అక్కడ గుడిలో. తర్వాత అక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అక్కడి నుంచి ఇతర దేవతల గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అమ్మవారి అలంకరణ వేరు వేరు ద్వీపాల్లో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ చూసి నాకు తన్మయం జరిగింది. ఈ దేవాలయాలను దర్శించుకుంటూ వెలిగించిన దీపాలు ఇక్కడ ప్రజ్వలింపజేస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మొక్కులు తీర్చుకున్న వారికి తులాభారం. ఇది ఒక రాతికుండ. అక్కడ చేతులు పెట్టి కుంకుమ, పసుపు, పూలు చల్లి మనం 2 చేతులు జోడించి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మనసారా. అటు తర్వాత మేము వేరే వేరే ఉపాలయాలకు కూడా మేము వెళ్ళాము. ఇక్కడ చాలా మూర్తులు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ప్రతి ఒక్క దేవాలయం కూడా దర్శించుకొని మా మొక్కులు మొక్కుకుంటూ అన్ని దేవతలు చూసుకుంటూ సంతోషంగా వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నదే అన్నదాన భవన్. ఇక్కడ అందరికీ ఉచితంగా భోజనాలు పెడతారు. చాలా సంతోషం అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ ఇవ్వండి. మీ సన్నిహితులకు కూడా షేర్ చేయండి. మరో వీడియోలో మనం కలుసుకుందాం.